పీవీటీజీ కొందు గిరిజన గ్రామాలైన నేరేడుబంద, జీలుగులోవ, కళ్యాణలాభ గిరిజన విద్యార్థినుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలి, నోటరీ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలి, నోటరీ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలి, నాన్ షెడ్యూల్ గిరిజనులకి డేట్ ఆఫ్ బర్త్ నోటరీ లేకుండా డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వాలి. సరిపోయిందా? అనకాపల్లి జిల్లా సిమలపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ కోంద్ గిరిజన ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు ఈ లోలో 11 మంది పిల్లలు ఉన్నారు. వీరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల రేషన్ కార్డులో యాడింగ్ చేయడం కూడా అవలేని పరిస్థితి. రెండో వైపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్ట యాప్లో ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి షరతులు పెట్టారు. గతంలో కూడా మనం నర్సీపట్నం ఆర్డీఓ, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా నోటరీ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ వచ్చేటప్పటికి నోటరీల పేరు మీద చెప్పి నోటరీలు అలాగే అంగన్వాడీ నుంచి సర్టిఫికేట్లు కావాలా, ఈ ప్రాంతాలకి అన్నిటి ఇబ్బందులు పడుతున్నారు. ఒక నోటరీ సర్టిఫికేట్ చేయాలంటే కనీసం 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక కుటుంబంలో 3-4 కుటుంబాలు, ప్రధానికి అజయపురంలో సూరిబాబు వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు 3 కుటుంబాలు, 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి నోటరీ చేయాలంటే కనీసం వాళ్ళకి 9000 రూపాయలు ఉండాల్సి వస్తుంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఈరోజు దీక్ష సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నోటరీ లేకుండా డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద పిల్లలతో ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం.